బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. ఇవాళ ఉదయం కుకట్పల్లిలో సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రవిని పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లు కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ను రన్ చేసినట్లుగా నిర్ధారించారు. అరెస్ట్ అనంతరం రవి అకౌంట్ లో ఉన్న 3 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు పోలీసులు. అనంతరం సర్వర్లను లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ చెక్ చేశారు పోలీసులు. కొత్త సినిమాలు ఓటీటీలోని కంటెంట్ ను నిమిషాల వ్యవధిలో పైరసీ చేసి తమ సైట్ లో అప్లోడ్ చేస్తుంది ఐబొమ్మ. దీంతో తెలుగు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఐబొమ్మ నిర్వాహకులను అరెస్టు చేయాలని సిసిఎస్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. నిర్మాతల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. దమ్ముంటే పట్టుకోండని ఐబొమ్మ సవాల్ చేయడం సంచలనంగా మారింది. ఈ సవాల్ను పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకుని ఎట్టకేలకు ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడును ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇటు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని అరెస్ట్ చేశారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడు. సుమారుగా తెలుగు వెబ్సైట్ సంబంధించి తెలుగు సినిమాలకు సంబంధించి కూడా ఓటీటీ కంటెంట్ తో పాటు వివిధ రకాల సంబంధించిన పైరవీలు చేస్తూ ఇతడు పోలీసులకు అదేవిధంగా నిర్మాతలకు కంటి మీద కొనుగోలు లేకుండా చేసినట్టుగా చెప్పుకొస్తుంది. ఇప్పటికే గత కొద్ది రోజుల క్రితం కూడా ఐబొమ్మ సంబంధించిన మీద ఫిర్యాదులు తెలుగు సినిమా నిర్మాతలు చేశారు. ఆ తర్వాత పోలీసులు ఐబొమ్మ సంబంధించిన వాటిలో చాలా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో కూడా గడిచిన 6 నెలలుగా పోలీసులకు కల్పించకుండా తిరుగుతున్న ఆ రవిని పట్టుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక గతంలో పోలీసులకు సవాల్ విసిరాడు. దమ్ముంటే తనను పట్టుకున్నట్టు ఆ పోలీసుల సంబంధించి కూడా సవాల్ విసరడం, మీ జీవితాలకు సంబంధించి కూడా నా వద్ద ఉన్నాయంటూ కూడా ఒక సవాల్ విసరడం కూడా కొంత పోలీసులకు సంచలనంగా మారినట్టుగా చెప్పాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే అరెస్ట్ తర్వాత అతడి అకౌంట్ లో ఉన్న 3 కోట్ల రూపాయలకు సంబంధించిన మనీని కూడా ఫ్రీజ్ చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక సర్వర్ లాగిన్ చేసి అతనిలో కొత్త కంటెంట్ సంబంధించి కూడా పోలీసులు చెక్ చేసినట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి గడిచిన 6-7 నెలలుగా విదేశాల్లో ఉంటూ కూడా ఈ సంబంధించిన పైరసీ పాల్పడుతున్నట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక 6 నెలలుగా హైదరాబాద్ పోలీసులు రవి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇతడు చేసిన పైరవుల కారణంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి 3,000 కోట్ల పైగా ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటికే సినిమా నిర్మాతలు పోలీసుల దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి అరెస్టు సందర్భం తర్వాత కూడా అతడి సైట్ లో ఉన్న కొన్ని హెచ్డి ప్రింట్ సంబంధించిన సినిమాలను కూడా పోలీసులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి అయితే అతడిని అనేక కోణాల్లో అటు సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇతడి సంబంధించి గడిచిన 6 నెలల క్రితం కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత పోలీసులు ఐబొమ్మ సైట్ తో పాటు వివిధ రకాల సంబంధించిన సైట్ల మీద కూడా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే వీళ్ళు ఓటీటీ కంటెంట్ తో పాటు పైరవీ సంబంధించిన వాటిని ఎక్కువ ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్న నేపథ్యంలో ఓటీటీతో పాటు బడా సినిమా నిర్మాతలకు సంబంధించి కూడా నష్టం జరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు పోలీసులకు ఇటు సినిమా పరిశ్రమకు సంబంధించి కూడా కట్టి మీద కొడుకు లేకుండా రవిని అరెస్ట్ చేసినట్టుగా చెప్పుకోవాలి. రైట్, థాంక్యూ కిరణ్.